గోదావరి జలాలను దోపిడీ చేసే కుట్రలను అడ్డుకుంటామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. సమాజికుల ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గోదావరి జల దోపిడీ కుట్రలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వి ప్రకాష్, మాజీ ఎంపీ హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం పేరుతో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరగబోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా బనకచర్ల పూర్తయితే గోదావరి జలాలపై ఆంధ్రాకు పూర్తి అధికారం లభిస్తుందని అన్నారు. ఇక గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభించడం కష్టతరం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బనకచర్ల గోదావరి కావేరీ అనుసంధానంతో శాశ్వతంగా గోదావరి జలాలను పోగొట్టుకునే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చేస్తున్న కుట్రలపై పార్టీలకు అతీతంగా సమిష్టిగా వ్యతిరేకించాలని తీర్మానించారు. గోదావరి కావేరీ అనుసంధానం పేరిట కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ బనకచర్ల పేరు మీద మరొకసారి పెద్ద ఎత్తున నీటి దోపిడీని ఉద్యమిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా దాని పేరు మీద 81,000 కోట్ల నిధులకై ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా తెలంగాణకు మరొకసారి జరిగేటటువంటి అతిపెద్ద అన్యాయాన్ని ఎదుర్కోవడంలో కూడా భాగంగా తెలంగాణ నీటిని ఏవి కూడా గతంలో 57 సంవత్సరాలుగా ఏదైతే అధికార దోపిడీ జరిగిందో సమైక్య రాష్ట్రంలో కూడా ఇప్పుడు అనధికారం కూడా అదే దోపిడీ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కృష్ణా గోదావరి మీద ఏదైతే 1956 ముందే డిజైన్ అయినటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి వాటిని అనుమతులు, కేటాయింపులు, నిధులు అన్నీ ఇచ్చింది. అవి పూర్తయిన తర్వాత మాత్రమే ఇక మరొకసారి తెలంగాణ నీటిని ఆంధ్రకు తరలించాలి తప్ప అంతవరకు కూడా ఎటువంటి నీటిని తరలించవద్దనేటటువంటి